సప్త చిరంజీవులతో పాటు ఇంకొక అమరజీవి కూడా ఉన్నారు అని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. అంటే ఈ సప్త చిరంజీవులు అంటే రామాయణ కాలం నుంచి చూసుకుంటే ఆంజనేయ స్వామి, విభీషణుడు, అలానే బలిచక్రవర్తి కానీ, లేదా మళ్ళీ మహాభారత కాలం నుంచి ఈ అశ్వత్థామ, కృపాచార్యుడు, పరశురాముడు, వేదవ్యాసుడు, వీళ్ళందరూ చిరంజీవులే, సప్త చిరంజీవులు అని మనం చెప్పుకుంటాం. అయితే వీళ్ళందరూ కాకుండా రోమహర్షణుడు అని ఇంకొక ముని ఉండేవారు. అతను కూడా అమరజీవే అని చాలామంది నమ్ముతాం. అయితే ఈ రోమహర్షణుడి కథ వేరేలాగా ఉంటుందండి. మన పురాణాల ప్రకారం భాగవత మహాపురాణంలో ఒక సంఘటన ఉంటుంది. ఈ మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు బలరాముడు యుద్ధానికి తటస్థంగా ఉండి అతను తీర్థయాత్రలు చేస్తారు. ఆ తీర్థయాత్రలు చేసే టైంలో అతను నైమిషారణ్యానికి వెళ్తారు. నైమిషారణ్యంలో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంటుంది. అది 1000 సంవత్సరాలు జరగవలసిన యజ్ఞం. ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు బలరాముడు అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న ఋత్విజులందరూ కూడా, అంటే ఆ క్రతువు జరిపిస్తున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి బలరాముని గౌరవిస్తారు. అయితే అక్కడ ఉన్న ఈ రోమహర్షణుడు తన ఆసనం మీద నుంచి లేవడు. దానికి బలరాముడు కోపించి ఒక దర్భం తీసుకొని ఆ రోమహర్షణుడిని చనిపోవాలి అన్నట్టుగా ఆ దర్భని ఆ రోమహర్షణుడి పైకి ఇసురుతారు. దాంతో అక్కడికక్కడే రోమహర్షణుడు చనిపోతారు. అప్పుడు అక్కడ ఉన్న ఋత్విజులు అందరూ కూడా హాహాకారాలు చేసి మళ్ళీ ఈ బలరాముడిని అడుగుతారు. ఆయన, ఈ రోమహర్షణుడు మా కోరిక మేరకే అక్కడ ఉన్నారు, అతను మొత్తం 1000 సంవత్సరాలు కూడా ఉండి అక్కడ పురాణ కథల్ని మాటికి మాకు చెప్తూ ఉండాలి అన్నది మేము కోరుకున్నాం. మీరు ఇప్పుడు ఆయన చంపి మంచి పని చేయలేదు, దానికి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోండి అని ఋత్విజులందరూ కోరగా, అప్పుడు బలరాముడు వాళ్ళనే మళ్ళీ మార్గం అడిగి మళ్ళీ అక్కడే ఉన్న ఈ రోమహర్షణుని కొడుకు ఎవరంటే ఉగ్రశ్రవ సౌతి, ఇతన్ని ఆ పురాణ కథలను చెప్పవలసిందిగా ఆయన నియమించి మళ్ళీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అప్పుడే అక్కడ నైమిషారణ్యంలోనే ఇంకొక బల్వలుడు అని ఒక రాక్షసుడు వచ్చి ఈ యజ్ఞాలని మాటికి పాడు చేస్తున్నాడు అని ఎప్పుడైతే ఋత్విజులు చెప్తారో, దాంతో ఈ బలరాముడు అక్కడే ఉండి ఆ బల్వలుడు వచ్చినప్పుడు అతన్ని కూడా సంహరిస్తాడు. అయితే బలరాముడు ఆయుధాలు మనకు తెలుసు కదా, హలాయుధం, అలానే ఒక ముసలం. ఈ ఆయుధాలతో బలరాముడు ఆ బల్వలుడిని చంపుతారు. అయితే ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, రోమహర్షణుడు అమరజీవి కాదు. అలానే ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మన నాగరికతకి సూచిస్తూ ఉంటాయి. అంటే ఫార్మర్స్, మన రైతులు ఎవరైతే ఉన్నారో, కృషకులు, వాళ్ళ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.